2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకునే దిశలో దేశం పరుగులు పెడుతోంది. ఈ దిశలో మరో అడుగు ముందుకేసిన భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ $4.18 ట్రిలియన్ చేరడంతో జపాన్ను అధిగమించిన భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినందుకు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర నాయకులు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్న నీతి ఆయోగ్ ప్రకటనతో అధికార ఎన్డీఏలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ను అధిగమించి ప్రపంచ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అధిగమించినట్టు ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీ తర్వాత నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఎన్డీఏ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ అస్థిరత, సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని సాధిస్తూ భారత్ మార్గదర్శిగా నిలుస్తోందని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ భేటీ తర్వాత వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ $4.18 ట్రిలియన్ చేరిందని, ఈ ఘనతతో జపాన్ను అధిగమించిన భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నట్టు వివరించారు. ప్రపంచ దేశాల దృష్టిలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారినందునే భారత్ ఈ ఘనతను సాధించిందన్న సుబ్రహ్మణ్యం, ఇదే విధంగా ముందుకు సాగితే మరో 2.5–3 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగని వివరించారు. 2014 ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్న భారత్ 3వ స్థానానికి ఎగబాకటం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఎంతో ఉందని జితేంద్ర సింగ్ కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించి 4వ స్థానానికి ఎగబాకటానికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, ఆయన నాయకత్వ పటిమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఇదే వేగంతో సాగితే ఐఎంఎఫ్ సూచీ ప్రకారం 2028 నాటికి భారత్ జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి మోదీ దూరదృష్టి, నాయకత్వమే కారణమని త్రిపుర సీఎం మాణిక్ సాహో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు.